లంకావిలో మా సెకండ్ డే మార్నింగ్ రిసార్ట్ నుండి బయట చూస్తే కామ్ బీచ్, బ్లూ వాటర్, వార్మ్ సన్లైట్, పర్ఫెక్ట్ స్టార్ట్ ఆఫ్ ద డే విత్ బ్యూటిఫుల్ నేచర్ అండ్ విటమిన్ డి. అండ్ ఈ రోజు ప్లాన్ లంకావిలో మోస్ట్ ఫేమస్ ఎక్స్పీరియన్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్. మార్నింగ్ ఎర్లీగా లేచి రిసార్ట్ పూల్, వైట్ శాండ్ బీచ్, కామ్ సీ వేవ్స్ చూస్తుంటే మైండ్ కంప్లీట్లీ రిలాక్స్ అయిపోయింది. హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని రెడీ అయ్యాము. ఈ రోజు స్పెషల్ టూర్ బుక్ చేశాం. కిలిమ్ కాస్ట్ జియో ఫారెస్ట్ పార్క్ మ్యాంగ్రూవ్ టూర్. యునెస్కో లిస్టెడ్ చేసిన నేచురల్ సైట్ ఇది. కొంతసేపట్లో టూర్ వెహికల్స్ వచ్చేసింది. నేను మా డాడ్ తో పాటు మా హోటల్ నుండి ఇంకా కొంతమంది ఇంటర్నేషనల్ టూరిస్ట్ కూడా వెహికల్ ఎక్కారు. ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెల్ తర్వాత కిలిమ్ జెట్టి రీచ్ అయ్యాము. అక్కడ చాలా బోట్స్ రెడీగా ఉన్నాయి ఫర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్. మా టూర్ గైడ్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ కోసం బ్యాచెస్ ఇచ్చారు. మన బోట్ నెంబర్ 17. మా డాడీకి చాలా ఎక్సైట్మెంట్, ఎందుకంటే ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఫస్ట్ బోట్ రైడ్. బోట్ ఎక్కడానికి ముందు హ్యూజ్ లోకల్ కోకోనట్ వాటర్ ట్రై చేసాం. వెరీ రిఫ్రెషింగ్. అందరూ లైఫ్ జాకెట్ వేసుకొని బోట్ లో సెటిల్ అయ్యాము. వాటర్ కామ్ గా గ్రీన్ కలర్ లో ఉంది. కొన్ని ప్లేసెస్ లో బ్లూ కూడా ఉంది. కెప్టెన్ బ్రీఫ్ ఇచ్చాక స్పీడ్ బోట్ స్టార్ట్ అయింది. కొన్ని సెకండ్స్ లో స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి బోట్ రేసింగ్ లాగా అనిపించింది ఆ ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఫిష్ ఫీడింగ్ యాక్టివిటీ. బోట్ నుండి బ్రెడ్ పీసెస్ వాటర్ లో వేస్తే హండ్రెడ్స్ ఆఫ్ ఫిషెస్ సర్ఫేస్ కి వచ్చాయి. వాటర్ చాలా క్లియర్ గా ఉండడం వల్ల ఫిషెస్ చాలా క్లియర్ గా కనిపించాయి. నా సన్ ఎనీతుంటే చాలా ఎంజాయ్ చేసేవాడు ఈ యాక్టివిటీ. నెక్స్ట్ స్టాప్ ఫ్లోటింగ్ ఫిష్ ఫార్మ్. ఇక్కడ సీ బ్యాస్, లాబ్స్టర్, స్ట్రింగ్ రేస్, హార్స్ షూ క్రాబ్స్ లాంటివి చాలా చూడొచ్చు. ఇక్కడ లంచ్ ఆర్డర్ అండ్ స్మాల్ బ్రేక్ కోసం ఆగాము. సీలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత మెయిన్ హైలైట్ ఈగిల్ వాచింగ్. బ్రహ్మినీ కైట్స్ అండ్ వైట్ బెలెడ్ సీ ఈగిల్స్ స్కైలో రౌండ్ తిరిగి వాటర్ లో డైవ్ చేసి ఫుడ్ క్యాచ్ చేస్తున్నాయి. నేచర్ డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు ఇక్కడ. తర్వాత బోట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ థిన్ లైన్ లో ఎంటర్ అయింది. ఇక్కడ మంకీస్ చాలా ఫేమస్. లాంగ్ టైల్ మెకాక్యూస్ మంకీస్ సడన్ గా బోట్స్ దగ్గరికి వచ్చాయి. మన కెప్టెన్ ట్రీ దగ్గరికి బోట్ డ్రైవ్ చేసినప్పుడు మంకీస్ బోట్ లోపలికి కూడా వచ్చాయి. చాలా ఫన్ మూమెంట్స్ అనిపించినాయి ఆ మంకీస్ తో. నెక్స్ట్ స్టాప్ క్రొకోడైల్ కేవ్. రాక్ ఫార్మేషన్ ఇక్కడ క్రొకోడైల్ లాగా అనిపిస్తుంది. తర్వాత బ్యాట్ కేవ్ కి టికెట్ బుక్ చేసుకుని ఇన్సైడ్ వాక్ చేసాం. థౌసండ్స్ ఆఫ్ బ్యాట్స్ సీలింగ్ మీద హ్యాంగ్ అయి ఉంటాయి. లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇక్కడ. తర్వాత నియర్ బై బీచ్ దగ్గర స్విమ్మింగ్ కోసం బోట్ ఆపారు. క్లియర్ సీ వాటర్ చూస్తే స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. మా డాడ్ అపోజ్ చేశారు, కానీ నేను వాటర్ లో దిగి సాల్ట్ వాటర్ స్విమ్మింగ్ ఎంజాయ్ చేశాను. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. స్విమ్మింగ్ తర్వాత ఫ్లోటింగ్ రెస్టారెంట్ కి వెళ్ళాము. సింపుల్ లంచ్, ఫ్రైడ్ రైస్, చికెన్ అండ్ జ్యూస్. నేచర్ మధ్యలో సింపుల్ మీల్ కూడా చాలా స్పెషల్ గా అనిపించింది. లంచ్ తర్వాత మళ్ళీ బోట్ లో కిలిమ్ జెట్టీకి రిటర్న్ అయ్యాము. కెప్టెన్ క్లోజింగ్ స్పీచ్ ఇచ్చి సేఫ్ జర్నీ కోసం థ్యాంక్స్ చెప్పారు. మేము కూడా స్మాల్ టిప్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాం. హోటల్ కి రిటర్న్ అయ్యి క్లోజ్ చేంజ్ చేసుకుని కార్ తీసుకుని కువా టౌన్ లో ఈగల్స్ ఫేర్ కి వెళ్ళాం. హ్యూజ్ ఈగిల్ స్టాచ్యూ, లంకావీకి ది సింబల్. కాఫీ తాగుతూ అక్కడ వాక్ చేస్తూ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. తర్వాత డ్యూటీ ఫ్రీ జెట్టి పాయింట్ లో షాపింగ్ అండ్ స్నాక్స్ కోసం ఆగాము. కేఎఫ్సీ లో స్మాల్ స్నాక్స్ బ్రేక్ తీసుకున్నాము. మళ్ళీ సినాన్ బీచ్ దగ్గర డ్యూటీ ఫ్రీ స్టోర్స్ లో చాక్లెట్ షాపింగ్ చేసి డిన్నర్ కి షవర్మా ట్రై చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి కామ్ బీచ్ ని లాస్ట్ టైం ఎంజాయ్ చేసి బ్యాగ్స్ ప్యాక్ చేసాం. కార్ రెంటల్ ఏజెన్సీకి కార్ రిటర్న్ చేసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాం. ఇమ్మిగ్రేషన్ కంప్లీట్ చేసి ఫ్లైట్ ఆన్ బోర్డ్ అయ్యాం. లంకావి నుండి బెంగళూరు కి రీచ్ అయ్యి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వెయిట్ చేసాం. ట్రాన్సిట్ టైమ్ లో లాంజ్ లో ఫుడ్, కాఫీ, ఫుడ్ మసాజ్ ఎంజాయ్ చేసి ఫైనల్లీ హైదరాబాద్ ఫ్లైట్ లో ఆన్ బోర్డ్ అయ్యాము. హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత లగేజ్ తీసుకొని క్యాబ్ బుక్ చేసి హోమ్ కి రీచ్ అయ్యాము. అప్పుడే రియలైజ్ అయ్యాను, ట్రావెల్ అంటే కేవలం ప్లేసెస్ కాదు, మెమరీస్ విత్ ఫ్యామిలీ. లంకావి ట్రిప్ మా లైఫ్ లో అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇలాంటి నేచర్ అడ్వెంచర్స్ ట్రై చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ జర్నీస్ తో కలుద్దాం. సో స్టే ట్యూన్.